షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. యోహాను సువార్త 1:12 స్తోత్రం. తన్ను ఎందరు అంగీకరిస్తారు, తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుడు పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నేను చేయగల ప్రభావాన్ని కొందరు తెలుస్తున్న ప్రభావ, నీకు ప్రభావం నీ పాదాలు అక్కడ కొన్ని తండ్రి కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కాకిన మాట కానీ నీ బిడ్డలతో నాతో మాట్లాడు ప్రభావ. సమస్తం ఆయన నీ పరిశుద్ధాలు మాట్లాడి సహాయం చేతండి. ఈ లేఖనాలు ఆయన ప్రతి విడికి నాకు గ్రహించి మనసును దయచి వాక్యాన్ని కాడకు ప్రతి ఆట కనీసంలో బంధించి ప్రభావ సన్నిధి విడిగా మాకు సహాయం ఏసే పరిశుద్ధ మట్టి ఎడుకున్న తండ్రి. తన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసించు వారికి దేవుడు పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఇప్పుడు మనం దేవుడిని అంగీకరించాం లేదా? దేవుడిని అంగీకరించిన చేతులు ఎత్తండి. బాప్తిసం తీసుకోవటం అనేది దేవుడు అంగీకరించడం అంటే అదేదో కాదు. ఇప్పుడు మనం ఎవరమే? దేవుడు పిల్లలం. ఆయన మనకు తండ్రి. ఆయన అధికారం అంతా మనకే ఇచ్చాడు. ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనం కూడా ఈ లోకంలో తెలుసా? ఆధారం చూపించాలా? 1 యోహాను 4:17 ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనం ఈ లోకంలో అట్టివాడు. అంటే ఆయన వాక్యం శరీరధారిగా ధరించుకొని కృపా సత్య సంపన్నుడుగా మన మధ్యలో నివసిస్తున్నాడు. నువ్వు ఆయన అంగీకరించావు, నువ్వు ఆయన కుమార్తెవి, ఆయన కుమారుడివి. అన్నిటి మీద అధికారం ఇచ్చాడా, లేకపోతే కొన్నిటి మీద ఇచ్చాడా? లేకపోతే ఇస్తానన్నాడా, అది ఇచ్చాడా? ఇచ్చాడు. అదేందా? అన్నిటి మీద. లూకా 10:19 లూకా సువార్త 10:19 పాములను తేవుళ్ళు తొక్కుటకును శత్రు బలవంతుల మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను. ఏది ఎంత మాత్రమో ఇది నీకు తెలుసా? ఇది నాకు తెలుసున్నాడు. చేతులు ఎత్తండి. అంటే కొంతమంది తెలియట్లేదు. నీకు అధికారం ఇచ్చాడు. శత్రు బలవంతుల మీద అధికారం. ఏది ఎంత మాత్రం కాలు నొప్పి ఏం చేయదు, జలుబు ఏం చేయదు, జ్వరం ఏం చేయదు, సమస్య ఏది ఏమి చేయదు. కానీ యేసు ప్రభువు అంటే ఈ లోకంలో నువ్వు శరీరాన్ని ధరించుకున్నావు కాబట్టి నీకు శ్రమ, నేను జయించాను, నా వైపు చూడు అని అన్నాడా లేదా? ఆయన జయించాడు. ఆయన దేని మీద జయించాడు? మనకి మత్తయి సువార్త 28:18 చూడండి. ఆయన భూమి మీద పరలోక సర్వాధికారం ఆయనకు అక్కడికి ఉంది. భూమి మీదను పరలోక రాజ్యంలో సర్వాధికారం యేసు ప్రభువుని. ఇంకే సాతానికి అధికారం లేదు లేదా? మరి దానికి అధికారం ఎవరిస్తున్నావు? నీకు ఫస్ట్ సమస్య వస్తే నువ్వు ఊరి పేరు ఎత్తుతావు. నీకు సమస్య వస్తే ఎవరి పేరు ఎత్తుతున్నావు? వాడిని తలుచుకుంటూ వస్తాడు కదా, వస్తాడు కదా. సాతాను చూడు ఎంత పని చేశాడు, వాడికి అధికారం లేదని ఇక్కడ చెప్తుంటే నువ్వు సాతాను చూడు ఎంత పని చేసాడు, ఏం చెప్పాలి నేను? యేసుప్రభు ఎప్పుడైతే సిలువుకి ఎక్కాడో వాడి అధికారం 0 పూర్తిగా. అమ్మ అర్థమైందా? అది మీకు అర్థం కాకుండా చేయటమే వాడి టాలెంటు. వాడు నైపుణ్యత ఏంటంటే నీకు ఎలాంటి అధికారం ఇచ్చాడో, నీకు ఎలాంటి బాధ్యత ఇచ్చాడో, అసలు నువ్వెవరివో తెలియకుండా చేయటమే వాడి పని.
కాబట్టి గమనించాలా, అధికారం ఇచ్చాడు. యేసు ప్రభు శిష్యులు సువార్తకి వెళ్ళారు, ఇద్దరికి వెళ్ళి పంపించాడు. 17 వచనంలో లూకా 10:17 ఏదో ఉంటాయంటే వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు, ప్రభా నీ నామములు దెయ్యాలు మాకు లోబడుతున్నాయి అన్నాడు. చూడు, వచ్చి ప్రభువా దెయ్యములు కూడా నీ నామములు, సృష్టిలో ఆయన నామానికి లోబడిందంటూ ఏది లేదు. అదేందమ్మా, అన్నీ లోబడాల్సింది. సముద్రము, గాలి, తుఫాను, వడగళ్ళు, అన్నీ సమస్తం ఈ సృష్టి ఆయన మొత్తం ఆయన మాటతో కలిగింది కాబట్టి ఆయనకి లోబడాలా. పంపించింది ఎవరు? ఈయనే. వాళ్ళు వచ్చి ఆశ్చర్యంగా మాట్లాడు, ప్రభా నీ నామాన్ని ఉచ్చరిస్తే మాకు దెయ్యాలు లోబడుతున్నాయి. అయితే దెయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషించద్దు, కానీ నీ పేరు జీవగ్రంథంలో రాయమని సంతోషించమన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని అంగీకరించావో నీ పేరు ఎక్కడ ఉంటుంది? జీవగ్రంథంలో ఉంటుందని గ్రహించాలి. కనుక మనకు సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఎవరి పేరు ఎత్తాలి? ఇక్కడి నుంచి అది ప్రధానమంత్రి పేరు ఎద్దామా, మరి ముఖ్యమంత్రి పేరు ఎద్దామా? వాళ్ళకే లేదు. అంధకార శక్తులు ఎవరికి భయపడతాయి? యేసు ప్రభువుకు భయపడతాయి. అర్థమైందా? ఆయన ఏమైనా చేయగలడు, యుద్ధాలు ఆపగలడు, యుద్ధాలు రేపగలడు. అందుకని సమస్తం అధికారం ఎవరికి ఉంది? ఆయనకొక్కడికే ఉంది. ఆ అధికారం ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు? మనకి ఇచ్చాడు. అదేనా? ఇచ్చిన అధికారాన్ని మనం ఏం చేయాలా? వినియోగిస్తున్నావా? లేదండి, ఇచ్చిన అధికారాన్ని వినియోగించుట్లా. ఇంకో అధికారం ఇచ్చాడు చూడండి మనకి, మత్తయి సువార్త 10:1 రోగులు స్వస్థపరచటానికి. మరి అమాయకంగా ఉండబాకండి, చదువుకున్న వాళ్ళకి చదవండి బైబిల్, మరి దారుణంగా ఉంది. మరి అపవిత్రాత్మ వెళ్ళగొట్టుకుడు. ఇప్పుడు మా అక్కాయి బాబా రావాలా అపవిత్రాత్మ వెళ్ళగొట్టడానికి? నువ్వేం చేస్తున్నా? నువ్వు దేవుడి కుమార్తెవే కదా. మన దేవుడు దయైతే ఒక 1000 మందిని ఇస్తాడు మనకి. 1000 మందికి మేము ప్రార్థన చేసేళ్ళకి ఇప్పుడు 2 గంటలకు ప్రార్థన ముగిస్తున్నాం అనుకో, సాయంత్రం 6 అవుతుంది కదా. ఇక్కడ 50 మందికి పోయి ప్రార్థన చేసేళ్ళకి 1 గంట పడుతుంది అనుకో. ఇప్పుడు నువ్వేం చేస్తున్నా? నీకు అధికారం లేదా? నీకు బాధ్యత లేదా? మరీ అంత అమాయకంగా ఉండబాకండి, కొంచెం తెలియ నేర్చుకోండి. కనుక చదువు ప్రతి విధమైన రోగము వ్యాధిని స్వస్థపరచుటకు ఇచ్చాడా లేదా? ఇస్తాడా? ఇచ్చాడు. మరి నీకు ఇచ్చాడు కదా, నువ్వు ఆయన కుమార్తెవే కదా. ఆయన కుమార్తె అన్న సంగతి కూడా మర్చిపోతున్నావా? అదే నిన్న మీరు దేవుడి పిల్లలు, పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. మనం దేవుడి పిల్లలమైతే వారసులం, ఆయనతో పాటు శ్రమ పట్టడానికి వారసులం. నాకొక్కడికే కాదు ఈ పోరాటం, నాకు కాదులే, నా దగ్గర రాలేదులే అనుకుంటే సరే అట్నే ఉండేది అనుకోకూడదు. ఫిలిప్పి 1:30 చదవండి. నాకు కాదు పోరాటం, మీకు కూడా ఉంది. వాళ్ళు పడుతున్నారులే, పడతాం, దెబ్బలు వాళ్ళు తింటున్నారులే కాక. అర్థమైందమ్మా? మీకు అనుగ్రహించబడింది. హల్లెలూయా. ఆయన పక్షమున శ్రమపడటయు, ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. విశ్వాసం ఒకటే కాదు, అట్లా మనం ఆలోచించాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్పాడు, నాకు ఒక్కడికే కాదు, ఇది మీకు ఉందని నిర్లక్ష్యంగా ఉండబాకండి. మీరు ఏక మనసు కలిగి ఉంటే వాడు ఏమీ, ఆ పైనుంచి చదువుకుంటే మనకు అర్థమైంది, మీరు ఏక మనసు కలిగి ఉంటే వాడు ఏమీ చేయలేడు అంటాడు. కనుక వాడి పని ఎంత అయింది? విభజన చేయటమే వాడి పని. భార్యాభర్తలకు తగాద పెట్టడము, విశ్వాసులకు తగాద పెట్టడము, రకరకాలుగా వాడు విభజించి పాలిస్తాడు. కనుక మనం అదే గమనించాల్సింది. మనకు తండ్రి ఒక్కడైనా లేకపోతే 4-5 ఉన్నారా? ఆయన ఒక్కడే తండ్రి. రాజ్యం ఒకటేనా? విశ్వాసం ఒకటేనా? నిశ్చిత్వం ఒకటే కదా? అన్నీ ఒకటే కదా? మనం ఆయన బిడ్డలమైన కాబట్టి ఇప్పుడు ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన ముగించుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఆయన పని ఎవరు చేయాలా? మీకు బాధ్యత లేదా? లేదంటే ఇక యేసుప్రభు విడాకులు ఇండి, లేకపోతే
ఏ గోళ ఉండదు, ఏ గోళ ఉండదు కదా. ఇడాకులు ఇస్తే ఏ గోళ ఉండదు. వాళ్ళు ఇడాకులు ఇచ్చారనుకుంటారు మా యేసయ్య. యేసు ప్రభు పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చావు కదా, అది కదా. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, శ్రమ అయినా నిన్ను వదిలిపెట్టినయ్యా నేను. ఆయన కూడా నా ఆస్తిలో, నా శరీరములో, నా సమస్తములో సమస్త అధికారం నీకు ఇచ్చే అన్నాడా లేదా? ఇవన్నీ మనకు తెలుసు. మనం మాత్రం శ్రమ పట్టడం మాత్రం ఇష్టపడము. కొంచెం ఆలోచించండి. నేను మీ మంచి కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఏదో జరిగిపోతుందిలే, వాళ్ళు ఏదో కష్టపడుతున్నారులే, మనం ఏదో తప్పించుకుందాం అంటే కుదరదు. ఒప్పుకుంటాడు. యేసు ప్రభు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే వాడు ఎదురు ఇచ్చాడా లేదా? యేసు ప్రభు సృష్టికర్తేగా. దీంతో సమాధానం చెప్పాడు. నువ్వు వాక్యం చదువుతున్నావా? ఎన్నే చదువుతున్నా? కొంతమంది అడిగితే పిల్లకాయలు 3 అధ్యాయాలు చదువుతున్నాను కొంతమంది అంటున్నారు. ఒకరైతే 1 అధ్యాయం చదువుతున్నాను కొంతమంది ఉన్నారు. అంటే పెద్దగా అవసరం లేదు నీకు దాంతో కదా. చదవాలా? చీకటి ఈ లోకమంతా కమ్ముకుంది. వెలుగు నీ హృదయంలోకి వెళ్ళాలా? వెలుగు నీ హృదయంలోకి వెళితే చీకటి పారిపోద్ది. ఈ లోకమంతా చీకటి ఖండం. మనల్ని చీకటిలోంచి ఆశ్చర్యకర వెలుగులోనికి పిలిచినవాడు మనం పిలిచాడు. ఆయన పిలిచాడు. మన వెలుగు సందల నీ వాక్యం వెల్లడగొట్టి వెలుగు ప్రకాశించును. తెలివి లేని వారికి అది తెలివి. నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. అర్థం చేసుకొని ఆయన అన్నిటి మీద అధికారం పొందాడు. మనకి 1 పేతురు 3వ అధ్యాయం 22 చదువు. ఆయన పరలోకానికి వెళ్ళి దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారం పొందినవాడే దేవుడు కుడిపాసన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దేవుడు కుడిపాసన ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? అప్పుడు అసలు ఏ పని లేకుండా ఉందో మనమే. మీరు యుక్తంగా ఏ విధంగా ప్రార్థన చెయ్యాలో మనకు తెలియదు, కానీ ఉత్సరంపు సఖ్యం కానీ మూలుగులతో పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన మనకు నేర్పిస్తున్నాడు. పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఉందా లేదా రోమపత్రికలో? ఆయన తండ్రి కుడిపాసన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు నిరంతరం పనిచేస్తుంది ఎవరు? వాళ్ళు. మనమేది కాస్త పాపం ఎవరు పాపం మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చిన సహోదరులు దేవుడు దీవించబడను గాక. మీరు అలిసిపోతారని పాపం 2 గంటలలాగా మరి దప్పికైద్దని పాపం ఎవరో మజ్జిగ ప్యాకెట్లు తెచ్చి ఇచ్చారు. మొత్తాన్ని దేవుడి దయతోటి అలిసిపోకూడదని మనం. కాబట్టి యేసు ప్రభుకు దప్పికైతే ఏమి ఇచ్చారమ్మా? సేదు ఇచ్చారు. దప్పికైతే సేదు ఇచ్చారు. మీరు యేసు ప్రభు అంటే మీరు ధన్యులు కదా, మీకు మజ్జిగ ప్యాకెట్ ఇచ్చారు కాబట్టి ఆయనకి సేదునిచ్చారు. ఆయనకి దప్పికి, ఆయన దప్పికి ఈ లోక సంబంధమైంది కాదు, ఆత్మల దప్పికి. మనకే దప్పికి, అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయనకి అధికారం ఉందా లేదా అన్నిటి మీద? ఇప్పుడు మనకి ఇచ్చాడా లేదా? మనం ఏం చేయాలా? అది మనం ఏం చేయాలా? ఆ అధికారాన్ని తీసుకొని బయలుదేరాల. అంటే ఇంకా ఏమంటాడు? భూమి అంటే కాసేపు ఉండి కాసేపు ఉంటారన్నాడు ఆయన. ఎప్పుడేమంటాడు? 28వ అధ్యాయం మత్తయి సువార్త 20వ వచనం. సదాకాలం అంటే యుగ సమాప్తి వరకు సదాకాలం అంటామా? ఎప్పుడు దాకా? ఈ లోపల అందరూ విడిచిపెట్టచ్చు నిన్ను, ఆయన మాత్రం విడిచిపెట్టడు. నువ్వు ఆయన పని చేస్తుంటే నీ ముందు నడిచేది ఆయన, నీ వెనక భాగాన్ని కావలు కాసేది ఆయన. ఆయన ఉన్నతమైన స్థలంలోంచి ఆయన చెయ్యి నీ మీద పెట్టి నడిపిస్తాడు. నిత్యమైన బాహువు ఆయన నీ కింద ఉంచుతాడు. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్టు నీ చుట్టూ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే ఆవరించింది. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. మీతోనే ఉంటాను, మీలోనే ఉంటాను, మిమ్మల్ని అనాథులుగా నేను విడవను. మనలో ఉన్నవాడు చెప్పుకోవటమే కదా. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే ఆ గొప్పవాడిని బయటికి తీసుకెళ్తే కదా మనం 4 గోళ్ల మంది. మీరు ఆలోచించండి. నీలో వర్త్ ఉంది కానీ నువ్వు గమనించటంలా. అది నీకు తెలియకుండా చేయటమే సాతాను యొక్క ప్రధాన లక్ష్యం. నువ్వు ఎవరో తెలియకుండా చేయటమే అది. నీకు ఎలాంటి అధికారం ఉందో తెలియకుండా చేయటమే అది. మనకి
రోమాపత్రిక 16:20. ఇప్పుడు మనం కాళ్ళు నొప్పులు పెడితే ఏమంటున్నాం, మనం ఏమిటి తెలుసుకుంటున్నావు? ఏమన్నా అర్థమవుతుందా? ఆ తర్వాత ఎఫ్సి పత్రిక 1:20 నుంచి చదవండి. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి చదవండి. ఆయన బలాతిశయము చేత క్రీస్తు మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపాసమున కూర్చోబెట్టుకున్నాడు తండ్రి పరలోకమందు. తర్వాత ఇప్పుడు ఎవరు పాదాల కింద సమస్తము? చెప్పండి, అర్థమయ్యలేదు? అర్థం, ఆయన పాదాలకు ఉంది. ఇప్పుడు ఆయన నీకేమవుతాడు? కింద కింద దాని ఆయన నీకు శిరస్సు కదా, నువ్వు ఆయన శరీరం కదా. ఇప్పుడు ఎవరు పాదాల కింద ఉంది? అర్థమైన వాళ్ళు హల్లేలూయా చెప్పండి. అర్థం కాకపోతే ఎందుకంటే చిన్నపిల్లలకు కానీ బోధించాల్సి వస్తుంది. కొద్దిగా ఎదుగుతారని చెప్పి నా బాధ ఏం లేదు. మేము ఎన్నాళ్ళు ఉంటాం ఎందుకు కొద్దుగులు? నాకు అర్థం కాలేదు. అది కదా, మనిషి ఎన్నాళ్ళు ఉంటారు? ఆవిరి వెంటిది అంతలో కనపడి ఇంతలో మైపడింది. సమస్తము ఆయన నీకు ఇచ్చాడు. ఆయన నీకు శిరస్సుగా ఉన్నాడు. అందుకే ఆయన పోలికలు చేసుకున్నాడు మిమ్మల్ని కదా. పురుషుడిగాను స్త్రీగాను చేసుకున్నా ఆయన పోలికలు. నీ ఏటు జిట్టు మొత్తం ఆయన కావాలా? నీ కాళ్ళు కావాలా, నీ నోరు కావాలా, నీ కళ్ళు కావాలా, నీ చేతులు కావాలా, నీ సమస్తం ఆయన పోలికలు ఎందుకు చేసుకున్నంటే ఆయన నీలో ఉండటానికి. అర్థమైందా? ఆయనకి ఏం పని లేక కాదు. ఆయన రూపములు ఆయన పోలికలు నరుని చేసి అధికారం ఇచ్చాడా లేదా మొట్టమొదటి మానవుడికి? 1 ఆదికాండం 28 ఏళ్ళని అన్నాడా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి దాన్ని లోపరుచుకుంటే ఎవరు లోపరుచుకుంటారో అధికారం ఉన్నాడుగా లోపరుచుకునేది. అదేనా? అపోస్తుడై పౌలు ఇంకా సమస్తము తనకు లోపరుచున్న శక్తిని బట్టి ఈ దీన శరీరాన్ని తన మహిమగల శరీరంగా సమరూపంగా మారుస్తున్నాడు. హల్లెలూయా. అంటే సమస్తం ఆయనకి లోబడుతున్నాయి. ఇక లోబడకుండా ఎవరు? మనకు పనులు ఎక్కువ కదా. మనము క్రీస్తు మార్గంలోకి వచ్చామే, ఆయనతో సావాసం చేద్దామే, ఆయనతో సావాసం చేయటానికి కదా మనకు రక్షణ ఇచ్చింది. మన కోసం ప్రాణం పెట్టి ప్రాణనాథుడు ఆయన బ్రతికాడు కాబట్టి మనం కూడా బ్రతుకుతాము. చెప్పాడు కదా యేసు ప్రభు, నేను నా తండ్రి మూలంగా బ్రతికినట్టు మీరు నన్ను తింటే నా మూలంగా మీరు బ్రతుకుతారు అన్నాడు కదా. మనం ఆయన తినం. ఏం తినాలా? వాక్యం తినాలి. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణంగా మనకు నివసిస్తున్నాడు. దాన్ని తినమంటున్నాయి. అదే నీకు చెప్పడం. మీకు అర్థమైంది. ఒకసారి అర్థం కాకపోవచ్చు, కానీ దాన్ని నువ్వు పట్టుదలగా నువ్వు చదవాలా. చదివితే నువ్వు బైబిల్ చూడాల్సిన అవసరం లేదు. పేతురుకి ఎట్ట అర్థమైంది? 2 అధ్యాయాలు రాశాడుగా. పేతురుకు చదువు ఉందా? పోనీ అప్పుడు బైబిల్ ఉందా? లేదు కదా. అపోస్తుడైన పౌలు అంటే ఆయన పాండిత్యం కలిగిన వాడు, గమలై పాదం దగ్గర నేర్చుకున్నాడు, చదువుకున్నవాడు, ధర్మశాస్త్రం మొత్తం ఎరిగినవాడు. వీళ్ళకి మిగతా వాళ్ళకి లేదు కదమ్మా. వాళ్ళు దేవుడితో సావాసం చేశారు. వాళ్ళకి ధైర్యం అర్థమైందా? యేసు ప్రభు వాళ్ళకి ధైర్యం ఇచ్చాడు. అపొస్తలులు 4:13 పిరికివారు, చేపల పట్టే జారలు, కానీ యేసుతో కూడా ఉన్నారు. వాళ్ళకి ధైర్యం వచ్చింది. అధికారులను ఎదిరించారు, ప్రధాన యాజకులను ఎదిరించారు. వాళ్ళకి ఎట్టొచ్చింది ఆ ధైర్యం? ఒకప్పుడు పిరికివారుగా ఉన్నారు కదా. అపొస్తలులు 4:13 అనుకోండి. చూచి
విద్య లేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి యేసుతో కూడా ఉండిన వారై అంటే స్వస్థత పొందిన వ్యక్తి 40 సంవత్సరాలు వీడి కలిగిన వ్యక్తి పుట్టువాడు స్వస్థత పొందాడు. మా బలము చేత మా జ్ఞానం చేత దీన్ని చేయట్లేదు, ఆయన నామంలో ఉన్న విశ్వాసమే వీడికి బలము పుష్టి కలగజేసిందని చెప్పి ఆ అధికారులను ఎదిరించాడు. ఏమని? మేము దేవుడు మాట వింటాం మేలా, మీ మాట వింటాం మేలా అని అన్నారు లేదా? దేవుడు మాట వింటాం మేలు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక మానం. అది స్వార్థ అంటే. కన్న వాటిని ఎన్ని కార్యాలు చేశాడంట. ఇప్పుడు ఈ రీతిగా సంఘాన్ని నిలబెట్టాడంటే ఎన్నో కార్యాలు చేశాడు. ఇది చాలా పోరాటంతో కూడిన ఒక తీన మాటలు చక్కని కబుర్లు కాదు. ఇది దేవుడు ఆస్వాదిస్తాడు మిమ్మల్ని బాగా, మీరు యేసుప్రభు నమ్ముకోండి, కాదు 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 కాదు. శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉన్నది, లోకాధికారి అని ఒకడు ఉన్నాడు. వాడిని నువ్వు దాటుకొని ముందెళ్ళాలంటే నువ్వెవరో నువ్వు గ్రహించాలా. వాళ్ళెవరో వాళ్ళు గ్రహించలేక మమ్మల్ని మోసే ఎక్కడ చంపడానికి తీసుకొచ్చావా అన్నారు. 10 సార్లు వాళ్ళు దేవుని చేసిన కార్యాలు చూసి అలక్ష్యం చేశారు. అంటే లక్ష్యం ఉంచలా. అందుకని వాళ్ళు అడిగినట్టు దేవుడు ఇచ్చాడా లేదా? మీరు ఏమడిగారు? సమాధులు అడిగారు. సమాధులు ఇచ్చాయి. అబ్రాహాం, ఇస్సాకులు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు చేశాడు, వాళ్ళ సంతతి వారిని యెహోషువ టైంలో మళ్ళా సున్నత చేయించి ఆ రాజ్యం ఇచ్చాడు. అర్థమైందమ్మా? అందుకని వాళ్ళకి తెలియలా, ఇద్దరికి మాత్రం తెలుసు. దేవుడు మన యందు ఆనందిస్తే పాలు తిని ప్రపంచ దేశాన్ని మనం స్వాధీనపరచుకోవచ్చు. వారు మనకి ఆహారం అవుతారు. వారి నీడ వాళ్ళ మీద ఉండదు. దేవుడు మన యుద్ధాలు నడిపించేది ఆయన, యుద్ధం చేసేది ఆయన. ఇప్పుడైనా ఆయనే, అప్పుడైనా ఆయనే. నీకేం కనపడుతాయి? కంటికి కనపడని. నీవు పోరాడిన శరీరంతో కాదు. ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధ లోకనాథులు, ఆకాశమైన దురాత్మ సమూహంలో, ఇవన్నీ చీకటి మన కుటుంబాల్లో మనుషుల్లో పనిచేస్తూ ఉంటాయి. వాటిని జయించాలంటే ఏం కావాలి నీకు ఖడ్గం కావాలా? ఏందా ఖడ్గము? దేవుడు వాక్యము. ఆ వాక్యం నువ్వు హృదయంలో ఉండాలా. ఏమంటున్నాడు ఆయన? 1 యోహాను 2:14. చిన్నపిల్లారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కాబట్టి మీకు రాయిచున్నాను. ఆది ఉండి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారు కాబట్టి మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు. అర్థమైంది? ఎట్లా బలవంతులయ్యారు? దేవుడు వాక్యం మీ హృదయంలో నిలిచింది కాబట్టి మీరు బలవంతులు. అందుకని వాక్యం చదవమంటున్నా. అర్థమైందమ్మా? తర్వాత ఏమన్నాడు? దుష్టుని జయించాలా అంటే జయించిన వారు నల్ల అయిద్దా? కాదు. కానీ యేసుప్రభు వల్ల అయింది. ఆయన అధికారం నీకు ఇచ్చాడు, దాన్ని అభ్యాసం చేయమన్నాడు. ఎట్లా? దాన్ని సమస్య వస్తుందని ప్రభువే చెప్పాడు, రాదని ఆయన చెప్పలా. నన్ను నమ్ముకోండి, మీకు ఎలాంటి సమస్యలు ఉండవు, మీరు హ్యాపీగా ఉంటారు, 3 పూట్ల కమ్మంగా తిని పనులు చేసుకోండి, నిద్రపోండి, నేను పరలోక రాజ్యం తీసుకెళ్తాను. నో వాడు ఒప్పుకోడు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు వస్తూ ఉంటే ఎర్ర సముద్రం చీల్చిన తర్వాత సముద్రంలో కూడా వచ్చి వాడు పరో తరిమేడలేదా? సముద్రంలోకి వచ్చి కూడా. అప్పుడు పరో సైన్యం చెప్తుంది, మనం వెనక్కి వెళ్ళిపోదాం రండి, యెహోవా వాళ్ళ పక్షాన మనతో యుద్ధం చేస్తున్నాడు అన్నాడు. అంతే. వారు సచ్చిన శవాలు వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు చూశారు. దేవుడు చంపేశాడు అనమాట. నీవు లోకము సముద్రం అంటే లోకం, ఈ లోకము దాటిన దాకా వాడు ఎదురొస్తూనే ఉంటాడు. కనుక నువ్వేం చేయాలా? వాక్యమో చదవాలా. ఆ వాక్యం నీకు అర్థమైతే చేస్తాడు, బోధిస్తాడు. కాబట్టి నువ్వు ఆయనతో సామాసం చేయాలా. అసలు ఎందుకు ఇచ్చాడు నీకు రక్షణ? అదే కదా, ఆయనతో ఇంకా నిశ్చితంలోకి వెళ్ళంటే ఎందుకు ఇచ్చాడు అసలు? ఆయనతో కాపురం అంటే ఏంది? సమాసం అంటే ఏంది? సమాసం అంటే వారానికి ఒకసారి సమాసం చేస్తా, కాపురం అంటే నెలకు ఒకసారి కాపురం చేస్తుంది. కుదరదు. ప్రతి క్షణము ప్రతి అడుగు ఆయనే మనం తెలుసుకోవాలి. ఆయన ఊపిరి మన ఊపిరి, ఆయన ఆత్మ మన ఆత్మ. అక్కడ అదే కదా,
ప్రభుతో కలుసుకున్నవాడు ప్రభు ఆయన ఏకమై ఉన్నాడు. కాబట్టి ఆయన జయిస్తాడు, ఏ మానవుడు జయించడు, ఆయన చేస్తాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. నేను జయించిన కాబట్టి నా యందు విశ్వాసం ఉంచేవాడు, యేసు ప్రభు అంటాడు, ఇందాక మనం చదువుకున్న యోహాను 14:12, నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను కాబట్టి నా యందు విశ్వాసం ఉంచేవాడు వాటికంటే గొప్పవి చేస్తాడు అన్నాడు. అంటే ఆయన చేసిన కార్యాల కంటే గొప్ప చేస్తాడు అన్నాడు లేదా? నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు వాటికంటే. అర్థమైందా? అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు చేసే కార్యాల కన్నా కూడా మనం ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ చేయగల ప్రభాని కొందరు జలిస్తున్నా ప్రభా, నీ కనికరం, ప్రేమ, జాలి, దయ, వాత్సల్యం ప్రభా, నువ్వు నాయన ఎందరైతే నేను ఎగిరిస్తారో దేవుని కుమారులకు అధికారం ఇచ్చినావు, శత్రు బలం అధికారం ఇచ్చినావు, వ్యాధుల మీద అధికారం ఇచ్చినావు, దెయ్యాల మీద అధికారం ఇచ్చినావు ప్రభా. సమస్తం అధికారం నా భూమి మీద పర్లోకరాజు సర్వాధికారం నీకు ఒక్కడికే ఉంది ప్రభా. నువ్వు అన్నింటినీ జయించినావు ప్రభా. మేము కూడా తండ్రి నీలోగా నీతో సమాసం చేసే భాగ్యని, నువ్వు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి మాకు దయచేసి సహాయించి ప్రభా. యూట్యూబ్ ద్వారా అందరూ వింటున్నారు, ప్రతి ఒక్కరు కూడా తండ్రి వాళ్ళని గ్రహించి నీతో సమాసం చేసి అధికారం పొందుకునే భాగ్యం దయచేయను. వాళ్ళ కుటుంబాలకు ఆశీర్వాదకంగా ఇంకా అనేకులు దీవెనకరంగా ఉండడానికి మీ కృప చూపించి సహాయం చేయమని యేసు ప్రభువు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి.